చూద్దాం. పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాదు, రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజానాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్స్ లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సంపాదించారు. 3 దశాబ్దాలకు పైన ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే సంబంధిత యుద్ధ కళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి సాంకేతికంగా, తాత్వికంగా బలమైన పునాది ఏర్పరచుకున్నారు. కాలక్రమేణా శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలైన లోతైన అధ్యయనం చేసిన, పరిశోధించి అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమాలు రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన నిరంతర, దీర్ఘకాలిక అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు పవన్ కు పలు ప్రతిష్టాత్మక గౌరవాలు అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగోబుడో కన్రీకై నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం లభించింది.